హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. మన తోటలో మళ్ళీ మందార పువ్వులు అయితే వచ్చేసాయి. మందార పువ్వుల సీజన్ ఏమో మరి. రోజు 3-4 మందార పువ్వులు అయితే పూస్తూనే ఉన్నాయి. మనం లేనప్పుడు దొంగలు కూడా వచ్చి మందార పువ్వులను అయితే తెంపుకొని కూడా వెళ్తూ ఉన్నారు. ఈ రోజైతే మన తోటలో 3 మందార పువ్వులు అయితే పూసాయి. నిన్న కూడా 4 మందార పువ్వులు పూసాయి. రేపు కూడా మరో 3 మందార పువ్వులు పూసే అవకాశం అయితే ఉంది. ఇదిగో 3 మందార పువ్వులు ఒకే టైం ఒకే రోజు పూసిన. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇందులో దీనికి తెల్ల సారకలు వచ్చేసినాయి. దీనికి తెల్ల సారకలు లేవు, కానీ దీనికి చిన్న చిన్న అవి ఉంటాయి కదా, అవి వచ్చేసినాయి. ఇది కూడా దీనికి తెల్ల సారకలు లేవు, పచ్చగా ఉన్న పువ్వులు లేవు. ఇది ఒక రకంగా ఉంది. ఒకే రోజు ఒకే చెట్టుకి పూసిన ఈ 3 పువ్వుల్లో కూడా ఒక వెరైటీ ఉంది. రేపు మరో 3 మందార పువ్వులు పూసే అవకాశం ఉంది. ఇదిగోండి మొగ్గలు, ఇదిగోండి మొగ్గ. ఇది ఒకటి 4 3 ఇది ఒకటి 4 ఇది ఒకటి 5. రేపు 5 మందార పువ్వులు పూసే అవకాశం అయితే ఉంది. ఒకే రోజు చెట్టు నిండా కలకలలాడుతూ ఉంటాయి మందార పువ్వులు ఎరుపు రంగులో. మనం మార్నింగ్ లేచి తోటలోకి అడుగు పెట్టగానే మనకి కళ్ళకి అందంగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి ఈ మందార పువ్వులు అయితే. రేపు ఇంకా 5 మందార పువ్వులు ఒకేసారి పూస్తాయి. అప్పుడు అబ్బా అనిపిస్తుంది, మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు అయితే 3 మందార పువ్వులు మాత్రం పూసాయి. నిన్న కూడా 3 మందార పువ్వులు పూసాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన తోటలో ఉన్న ఈ మందార పువ్వులు చాలా పెద్దదిగా ఉంటాయి. ఒక అరచేతి అంత ఎడల్పులో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.